అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. మనం ఇంట్లోనే సింపుల్ గా మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఇప్పుడు కొంచెం క్యాబేజ్ ని తురుముతున్నాను. తురిమే అయిపోయిన తర్వాత ఇలా లాస్ట్ లో మిగులుతుంది కదా, అది పడేయకుండా ఎడ్జెస్ అంతా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ క్యాబేజీ నాకు ఒక 4 కప్స్ వచ్చినాయి. ఇప్పుడు దాన్ని 4 కప్స్ తీసుకుందాం. మొత్తం క్యాబేజ్ కూరలా చేస్తే ఇంట్లో ఎవరు తిన్నారు కదా, అదే ఇలాగా మంచూరియా లాగా చేసి పెడితే అందరు తింటారు. క్యారెట్ తీసుకొని పైన ఉన్నదంతా పీల్ చేసేసి ఇలాగా తురుముకొని ఒక 2 కప్స్ తీసుకుందాం. నాకు 2 క్యారెట్స్ తీసుకుంటే 2 కప్స్ వచ్చాయి. క్యారెట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 4 స్పూన్స్ మొక్కజొన్న పిండి, 2 స్పూన్స్ మైదా పిండి తీసుకుందాము. ప్రతి కప్ తో 1.5 కప్పు శనగపిండి తీసుకుందాం. ఇందులోనే 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, గరం మసాలా అవి యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇంకా తర్వాత దీన్ని కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా మొత్తం గట్టిగా కలపాలి. ఒకవేళ ఇంకా పొడి పళ్ళాడుతుంది అనుకుంటే కొంచెం 2 స్పూన్స్ వాటర్ వేసి ఇలా కలిపిన తర్వాత చిన్న సైజు బాల్స్ లాగా చేసుకోండి. ఇలా బాల్స్ మొత్తం చేసుకున్న తర్వాత పక్కన ప్యాన్ లో ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్ మొత్తం వేడైన తర్వాత ఇంకొక బాల్ ని చిన్నగా వేసుకుందాము. వేసిన వెంటనే కదపకుండా కొంచెం సేపు ఆగాక కదిపి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసి ఇలా పక్కన పెట్టుకుందాం. మంచూరియా చేసాం కదా, ఇప్పుడు రైస్ 4 కప్స్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసి ఇలా అరగంట సేపు పక్కన పెట్టుకుంటున్నాను. అరగంట తర్వాత ఇలా ప్యాన్ లో ఒక 16 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అవి మరిగిన తర్వాత ఆ రైస్ వేసేద్దాం. వేసుకున్న తర్వాత 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో, 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించుకుందాము. ఇంకా రైస్ అయిపోతుంది. ఉడికిన రైస్ ని ఇలా పక్కన వడగిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం చల్లారేంత వరకు. ఒకవేళ టైం లేదనుకుంటే అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళు ఈ రైస్ వేసిన తర్వాత ఎక్కువ కలుపుకుని ఉంటే సరిపోతుంది. రైస్ చల్లారిన తర్వాత ఇంకా ఒక పెద్ద ఆనియన్, ఒక 6-7 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అదే ఇండియాలో ఉన్న వాళ్ళైతే ఒక 2 ఆనియన్స్, ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పక్కన ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ లో ఆయిల్ వేసుకుందాము. ఫ్రెష్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇందాక ఫ్రై చేసాం కదా మంచూరియా బాల్స్, ఆ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ జీరా వేసుకుందాం. ఆ జీరా కొంచెం చిట్టపట్టలాడిన తర్వాత చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఇప్పుడు ఒక 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఆనియన్స్ కి పచ్చిమిర్చికి సరిపడా. ఇంకా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న మంచూరియా బాల్స్ యాడ్ చేసుకుందాము. ఇవి అన్ని మొత్తం ఒకసారి కలిపేసి దీంట్లో 2 స్పూన్స్ చిల్లీ సాస్ ఇలా డైరెక్ట్ గా వేస్తూ మాకు 1 స్పూన్ 2 స్పూన్ అని చెప్తుంది, ఎలా తెలుస్తుంది అని అనుకోవద్దు. నాకు ఇలా వేయడమే అలవాటు, అందుకని నేను ఇలా వేస్తున్నా. మీకు మాత్రం స్పూన్స్ లో చెప్తాను ఎంత పడుతుంది అనేది. చిల్లీ సాస్ వేసాం కదా, 4 స్పూన్స్ వెనిగర్ ఇంకా మొత్తం కలిపేయాలి. వెనిగర్ వేసిన తర్వాత ఇంకా లాస్ట్ లో రైస్ వేసుకొని, రైస్ వేసిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని లాస్ట్ లో మొత్తం కలిపేసుకోవాలి. ఆ కారం మీ టేస్ట్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా కారం స్కిప్ చేసి ఇంకా కొత్తిమీర చల్లుకొని తినేయడమే. అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసి ఇంకా దించేసుకోవడమే. ఇంకా మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.